శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, లక్ష్మీ కుబేర్లకు పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే బంగారము వెండి మొదలగు విలువైన వస్తువులను ఏ సమయంలో కొనుగోలు చేయాలి, ఒకవేళ బంగారం కొనలేని వాళ్ళు ఈ రోజున ఏం చేయాలి, అలాగే ఈ రోజున చేయవలసిన దానాలు ఏమిటి, అక్షయ తృతీయ యొక్క విశిష్టత ఏమిటి, ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తానండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఉంటుందండి. భారతదేశంలో జరుపుకునే అన్ని పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. ఈ పర్వదినానికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయగా జరుపుకుంటాము. శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడిగా నియమితుడైంది ఇదే రోజు. అలాగే మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకుంది కూడా ఇదే రోజు. ఈరోజు బంగారం కొని లక్ష్మీదేవిని అలంకరించి పూజ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఇల్లు సిరి సంపదలతో వర్ధిల్లుతుంది అని భక్తుల నమ్మకం. అంతేకాకుండా మహాభారతాన్ని విఘ్నేశ్వరి చేత వేదవ్యాసుడు రాపించింది కూడా ఇదే రోజు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించింది కూడా ఇదే రోజు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం జరిగింది కూడా ఇదే రోజు. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడట. త్రేతాయుగం మొదలై విష్ణు స్వరూపుడైన పరశురాముడు జన్మించింది కూడా ఇదే రోజు. అలాగే శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడు జన్మించింది కూడా ఇదే రోజుగా చెప్తూ ఉంటారు. అలాగే శ్రీకృష్ణుడి స్నేహితుడైన సుధాముడు తనని కలవటానికి వచ్చింది కూడా ఇదే రోజు. ఇంతటి విశేషమైన ఫలితాలను ఇచ్చే అక్షయ తృతీయ పండుగ 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తదియా తేదీ ప్రారంభం ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:28 ప్రారంభమై ఏప్రిల్ 20వ తేదీ సోమవారం పగలు 11:07 వరకు తదియా తేదీ అయితే ఉంటుందండి. మనం ఏ పండుగ అయినా సరే సూర్యోదయానికి ఏ తేదీ ఉందో ఆ తేదీ ప్రకారంగా మనము ఆ రోజున ఆ పండుగనైతే మనం జరుపుకుంటాము. తదియా తేదీ మనకు సూర్యోదయానికి ఉన్నది ఏప్రిల్ 20వ తేదీ సోమవారం రోజున కనుక ఆ రోజునే మనము అక్షయ తృతీయ పండుగనైతే జరుపుకోవాలండి. మరి ఈ రోజున నక్షత్రము కృత్తిక ఉదయం 8:01 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం అయితే ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజున లక్ష్మీ కుబేర్లకు పూజ ఏ సమయంలో చేసుకోవాలండి అని అంటే ఏప్రిల్ 20వ తేదీ సోమవారం రోజున బ్రహ్మముహూర్త సమయంలో లక్ష్మీ కుబేర్లకు పూజ అనేది చేసుకోండి, చాలా మంచిది. ఒకవేళ అంత తెల్లవారుజామునే మాకు కుదరదండి అని అనుకునేవారు ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 లోపల కూడా శుభగడియలు అయితే ఉన్నాయండి. ఆ సమయంలో కూడా లక్ష్మీ కుబేర్లకు పూజ చేసుకోవచ్చు. అలాగే ఉదయం పూట స్వామివారికి పూజ చేయడానికి వీలు కాని వారు సాయంకాలము 5:08 నుంచి 6:45 లోపల కూడా శుభగడియలు ఉన్నాయండి. ఆ సమయంలో కూడా లక్ష్మీ కుబేర్లకు పూజ చేసుకోండి. అలాగే ఉదయం సమయంలో పూజ చేసిన వారు మరలా స్వామివారికి పునఃపూజ అనేది కూడా సాయంత్రం సమయంలో చేసుకోండి. అలాగే ఈ రోజున బంగారము మరియు విలువైన వస్తువులను ఏ సమయంలో కొనుగోలు చేయాలి అని అంటే అక్షయ తృతీయ పండుగ రోజున ప్రతి నిమిషం కూడా శుభగడియ కిందకే వస్తుందండి. ఈ రోజున ఎటువంటి రాహుకాలము వజ్రము యమగండంతో సంబంధం లేకుండా ప్రతి నిమిషం కూడా శుభ సమయమే కాబట్టి ఏ సమయంలో అయినా సరే ఈ రోజున బంగారము అలాగే వెండి విలువైన వస్తువులను కొనుక్కోవచ్చు అని పండితులు అయితే చెబుతున్నారు. లేదండి మాకు పర్టికులర్ టైం కావాలి అని అనుకునేవారు ఏప్రిల్ 20వ తేదీ సోమవారం రోజున తదియా తేదీ పగలు 11:07 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి తదియా గడియలు వెళ్లే లోపల కూడా మీరు బంగారం వెండి లాంటి వస్తువులను అయితే కొనుక్కోవచ్చు. అలాగే ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం రోజున కూడా తదియా తేదీ అయితే ఉంటుందండి. కాబట్టి ఆ రోజున కూడా మీరు బంగారం వెండి లాంటి విలువైన వస్తువులను అయితే కొనుగోలు చేసుకోవచ్చు. మన శాస్త్రాల ప్రకారం ఎక్కడా కూడా ఈ రోజున బంగారం కొనుగోలు చేయమని పండితులు కానీ శాస్త్రాలు కానీ చెప్పలేదండి. కేవలం బంగారం దానం చేయమని మాత్రమే చెప్పారు. కాబట్టి ఈ బంగారం కొనుగోలు అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈరోజు ఏ పుణ్యకార్యం ప్రారంభించినా కూడా దాని ఫలితాలు అనేవి అక్షయంగా కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. అక్షయంగా ఫలితాలు అనేవి ఇస్తాయి. కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మన సంపదలు కూడా అక్షయమవుతాయి అన్న నమ్మకంతో అందరూ కూడా ఈ కాలంలో బంగారం కొనటం అనేది మొదలుపెట్టారండి. కానీ అందరూ ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కష్టపడో అప్పు చేసో తప్పు చేసో దొంగతనం చేసో బంగారం కొనుగోలు చేస్తే మన కష్టాలు పాపాలు అప్పులు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి
పండితులు శాస్త్రాలు చెప్పేది ఏమిటంటే ఈ రోజున మన శక్తి కొలది లక్ష్మీనారాయణ్ణి, కుబేరుణ్ణి, మహాదేవుణ్ణి పూజించాలి. అలాగే జపము, హోమము, తపము చేయాలి. ఈరోజు ముఖ్యంగా చేయవలసింది దానాలు. అలా దానాలు చేసి మన పుణ్యఫలాన్ని రెట్టింపు చేసుకోవాలి. అది మన జన్మాంతరం ఉంటుంది. కాబట్టి బంగారం కొనే కన్నా, విలువైన వస్తువులు కొనే వాటికన్నా కూడా ఈరోజు దానాలు చేయండి. అది మనకు జన్మాంతరాలకు పుణ్యఫలాన్ని కలుగజేస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు మీకు శక్తి ఉంటే బంగారాన్ని కొనుక్కోవచ్చండి. అలా శక్తి లేని వారు అప్పు చేసి బంగారాన్ని కొనవలసిన అవసరమైతే లేదు. మీ శక్తి కొలది దానాలని చెయ్యండి. అదే మీకు అనంతకోటి పుణ్యఫలాన్ని కలుగజేస్తుంది. అలాగే ఈరోజు ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదండి. ఈ ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించే మజ్జిగ, పానకం, చెప్పులు, గొడుగు, మామిడి పండ్లు, వస్త్రాలు ఇలాంటివి దానం చేస్తే చాలా మంచిదండి. అంతేకాకుండా ఈ అక్షయ తృతీయ రోజు వారం, వర్జ్యం, రాహుకాలంతో సంబంధం లేకుండా ఏ శుభకార్యాన్నైనా జరుపుకోవచ్చు అని పురోహితులు చెప్తున్నారు. పిల్లల్ని పాఠశాలలో చేర్పించడం, అక్షరాభ్యాసం చేయించటం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించటం, అలాగే గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వటం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని చెప్తున్నారు పురోహితులు. సో ఇదండి ఇవాళ వీడియో. 2026వ సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ గురించి పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో అయితే తెలియజేశానండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.